హలో! వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ఇప్పుడు 'రీతు', 'సంజన' గారి గొడవలో ఎవరిది మిస్టేక్ ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము. 'రీతు' కెప్టెన్ కావడం వల్ల తనకి 2 నామినేషన్స్ ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ నామినేషన్ కళ్యాణ్ నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ సంజన నామినేట్ చేసింది. 'రీతు' ఏం పాయింట్ పెట్టిందంటే, ఇప్పుడు మీరు ఫైర్ స్టార్మ్ నుంచి వచ్చినప్పటి నుంచి మీదేం కనిపించట్లేదు. మీరు ఏం ఆడుతున్నారని 'రీతు' అడగ్గా, సంజన గారు నేనేమి కామ్‌గా పడుకొని ఉండట్లేదు. నీకు కనిపించట్లేదా? ఎంతసేపటికి ఎప్పటికీ నేను పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటావు. రాత్రులంతా నువ్వు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటావని అనడం చాలా మిస్టేకు. ఎవరికి సపోర్ట్ వాళ్ళుంటారు. ఎవరి ఫ్రెండ్‌షిప్ వాళ్ళది. మీరు అలా రీతుని అనడం చాలా మిస్టేక్ గదా! ఇప్పుడు ఒక అమ్మాయిని సమాజంలో ఇన్ని కోట్ల మంది చూస్తుండగా, మీరు రీతుని అలా అనడం తనకెంత డ్యామేజ్. రేపు నాగార్జున సార్ వచ్చి మీకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించినా పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. అంత బ్లేమ్ వేశారు. అప్పటికి తనుజ చాలా సపోర్ట్ చేసి రీతుని లేదు ఏడవబాకు, నువ్వు స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్పింది. అండ్ ఇమాన్యుయల్ కూడా స్టాండ్ తీసుకొని సంజన గారికి చెప్పారు, మీరు మాట్లాడింది తప్పు, ఆ మాటని వెనక్కి తీసుకొని అంటే, లేదు నేను మాట్లాడింది కరెక్టేను, తను ఎట్లా అంటుంది అని సంజన గారు రీతు మీద ఎలిగేషన్స్ వేస్తుంది. ఇప్పుడు సంజన గారు ఆమె కోసం సాక్రిఫైస్ చేశారు. సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశారు. ఏ ఆడపిల్ల చేయదు హెయిర్ కట్ చేపించుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్స్లో రీతుని నామినేట్ చేసి అప్పుడు ఒక ఏడుపు డ్రామా క్రియేట్ చేసింది. మళ్ళీ ఇంకోసారి నామినేట్ చేసి ఇంకొక డ్రామా క్రియేట్ చేసింది. ఇప్పుడు అదన్నీ డ్రామా లెక్కనే కదా. లాస్ట్ టైము గౌరవ్ ఉన్నప్పుడు కూడా గౌరవ్ కూడా చెప్పాడు, ఇదంతా ఇంత డ్రామా అవసరమా ఈమెకి అని చెప్పాడు కదా. ఈమె కావాలని ఆమె యూజ్ చేయడమేమో ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తుంది సంజన గారు. డ్రామా నామినేట్ చేసేదేమో మంచిగా నామినేట్ చేసి మళ్ళీ మంచిగా ఏడుపు డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు తనని ఒక అలిగేషన్ తన మీద వేసినప్పుడు తనకి బాధ కూడా పుట్టకూడదా? తనని ఏడవకూడదా? ఇంత మాట. ఇప్పుడు అందరూ ఫ్రెండ్షిప్ పక్కన ఉంటారు. అది నాకు నచ్చదు అంటే మీరు ఉండబాకండి, అది మీ ప్రాబ్లం. మీరు రీతుని అనడం చాలా మిస్టేక్ కదా. అండ్ డెమాన్ పవన్ కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడారు. మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, మా గురించి మీరు మాట్లాడుకోవడం తప్పు కదా. మాది ఫ్రెండ్షిప్, మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాము. మీరు ఇన్ని కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మీరు ఇలా ఎలిగేట్ చేయడము తప్పు కదా అని కళ్యాణ్ సర్ది చెప్పాడు. అండ్ ఇమాన్యుయల్ సర్ది చెప్పాడు. అప్పటికి దివ్య కూడా తనని పక్కకు తీసుకోవడానికి ట్రై చేస్తుంది, అర్థం అవ్వడానికి ట్రై చేస్తుంది. అయినా కానీ లేదు, నేను మాటని వెనక్కి తీసుకోను అని చెప్తూ ఉంటుంది. ఎంతమంది చెప్పినా భరణి గారు వీళ్ళందరూ వచ్చి అడ్డుకొని చెప్పినా కానీ తను ఏ మాటకి వినలేదు. అంటే ఇప్పుడు ఆ రోజు ఫేకా, ఈరోజు ఫేకా? ఇప్పుడు ఈరోజు ఆమె ఆడలేదు నిజంగా. ఆమె ఏమంతగానం ఆడింది? ఏదో లక్తో వస్తుంది కానీ ఇమాన్యుయల్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఇన్ని రోజులు సర్వైవల్ అయింది. కానీ ఇమాన్యుయల్ సపోర్ట్ లేకపోతే బిగ్ బాస్లో ఇన్ని రోజులు సర్వైవల్ ఏం కాదు. ఏంది ఒక్క గుడ్లు తినంగానే మొత్తం బిగ్ బాస్ టాప్ 5కి వచ్చేస్తుంది ఆమె. ఒక్క గేమ్ ఆడి ఆమె విన్ అయిన గేమ్ ఏముంది అసలుకి? ఆమె ఫస్ట్ కెప్టెన్ అవ్వడం కూడా దమ్ము శ్రీజ కష్టం వల్లే కెప్టెన్ అయింది. సపోర్ట్ గేమ్ అది. ఈమె కెప్టెన్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్ అసలుకి. అప్పుడు కెప్టెన్ అయ్యి నాకు చట్నీ కావాలి, ఇడ్లీ కావాలి, నాకు అట్లా కావాలి, ఇలా కావాలని కెప్టెన్ హోదాలన్నీ పొందింది. ఇప్పుడు రీతు కెప్టెన్ అయినప్పుడు తన మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు రీతు ఇలానే బిహేవ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసేదానివా? చేయరు కదా. తనకు వరకు వచ్చినప్పుడు ఒక న్యాయం సంజన గారు, ఇంకొకరి వరకు వచ్చినప్పుడు ఇంకొక న్యాయం. అనాల్సిన మాటలన్నీ అనేసి నాకు తెలుగు రాదు,
నేను కొంచెం కొంచెం వచ్చు తెలుగు ఆత అని రకరకాల కార్డులు తీసేది ఈమె. మళ్ళీ పక్కన వాళ్ళని అంటుంది. తను బయట రీతుకి ఎంతో బయట నెగిటివిటీ ఉన్నా కానీ తను బిగ్ బాస్ హౌస్లో తను ప్రూవ్ చేసుకొని టాప్ 5లో ఉంటుంది ఇప్పుడు రీతు. తను షైన్ చేసుకుంటుంది. రోజు రోజుకి తను బిల్డ్ చేసుకొని తను ఈ స్థాయికి ఉన్నప్పుడు తను ఒక్కసారిగా నువ్వు పైనుంచి దోసేద్దామంటే అది కుదరదు కదా. ప్రజలు ఆమెకేసే ఓట్ బ్యాంకింగ్ ఏమి మీ మాటల వల్ల ఏమి పక్కకి వెళ్ళిపోదు కదా. రేపు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు అండ్ సీరియస్గా కూడా మాట్లాడాలి. ఒక లేడీ మీద ఇట్లా లేనిపోని ఎలిగేషన్స్ వేయడం తప్పు కదా. తర్వాత రియలైజ్ చేస్తే ఏమీ కాదు సంజన గారు, మీ పిఆర్లకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అనింది తప్పు. రీతుది ఏం తప్పులేదు దీంట్లో. తన నామినేషన్ తను చెప్తుంది, మీ నామినేషన్ మీరు చెప్పండి. ఏదైనా గేమ్ టు గేమ్ ఉండాలి కానీ పర్సనల్గా వెళ్ళి పర్సనల్ అటాక్స్ చేస్తే అది బయటికి పోయి ఎంత నెగిటివిటీ, పేరెంట్స్ ఎంత బాధపడతారు అనేది కొంచెమైనా ఒక తల్లి స్థానంలో నిలబడి మీరు అర్థం చేసుకోవాలి. అయినా మీరు అర్థం చేసుకోకుండా అనేనంటే ఇంకా మీ సంస్కారానికే వదిలేయాలి. ఈ వీడియో మీకేమనిపిస్తుంది? మీది ఎవరి తప్పు? సంజన గారి తప్ప, రీతు తప్ప? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.